మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈ దినమందు ప్రత్యేకమైన మాటను పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఏంటంటే చాలామంది ఒక అపోహతో ఉంటున్న మాటను దేవుని కృపను బట్టి దేవుడిచ్చిన జ్ఞానముతో దేవుడు తెలియజేసిన జ్ఞానముతో నేను మీ అందరికీ వివరించాలని ఆశపడుతూ ఉంటున్నాను. ఇది నాకెవరో చెప్పింది కాదు, దేవుని ఆలోచన నాకు వచ్చి దీన్ని చెప్పాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఏంటంటే చాలామంది మనము లేఖన భావాన్ని చదువుకొని ఆ యొక్క మాటను నేను జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయము మొదటి వచనమును మనము చూసుకుందాం. మొదటి నుండి కొన్ని వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారచూచెను. ఒక విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసనని మీతో నిజముగా చెప్తున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసనని వారితో చెప్పెను. హల్లెలూయా. ఈ మాటను బట్టి నేను తెలియజేయాలనుకుంటున్న మాట ఏంటంటే, చాలామంది అపోహతో ఉన్నారు. మన అంశం కూడా ఏంటంటే, కానుక పెట్టే ఓపెన్ చేయవచ్చా చేయకూడదా అనే అంశంతో నేను మాట్లాడాలని దేవుని ప్రేరేపణ కలిగి ఈ యొక్క వాక్యము చెబుతుంటున్నాను. విని దేవుని చిత్తమును గ్రహించి ఎవరిని విమర్శించే స్థితిలో మనం ఉండకుండా మనము దేవుని పరిచర్యను యథార్థముగా దేవుడు ఏమి చెప్పాడు, మనము ఏం చేస్తున్నాం, మనము సేవకులమని పిలిపించుకుంటున్నాం, పాస్టర్లమని చెప్పుకుంటున్నాం, మనము దేవుని సేవ చేస్తున్నామా, లేక లోపాలు కనుగొని వాటిని విమర్శించే ప్రయత్నము చేస్తూ ఉంటున్నామా అనేది మనము గ్రహించాలి. ఏంటంటే కానుక పెట్టెలో కానుకలు వేచుంటున్నప్పుడు కొన్ని సంఘాలలో మరి ఆ యొక్క కర్ర సంచి తీసుకొని ఒక్కొక్కరి కాడ చందాలు పోగు చేసే సంఘాలు ఉన్నాయి. కానుక పెట్టెలో మరి కానుకను ఆ బాక్సును ఓపెన్ చేయకుండా కానుకలు వేసే కార్యక్రమాలు ఈ యొక్క స్థితి జరిగిస్తున్న సంఘాలు ఉన్నాయి. కొన్ని సంఘాలు కానుక బాక్సును ఓపెన్ చేసి కానుకలు సమర్పించే వారు కూడా ఉంటున్నారు. అయితే వీటిలో ఏది కరెక్టు, ఏది తప్పు, ఏది చేయవచ్చు, ఏది చేయకూడదు అన్న అపోహతో జనులు ఉంటూ అలా చేస్తున్నారేంది, ఇలా చేయకూడదు కదా అని చెబుతూ ఉంటున్నారు. ఈ మాటను మనము ముందుగా గమనించినట్లయితే వారు ఎందుకు ఓపెన్ చేయకూడదు అని అంటే వారు ఇచ్చే జవాబు ఆ యొక్క ఆధారము మనము చూసినట్లయితే మత్తయి సువార్త
మత్తయి సువార్తను మనము ఒకసారి ఓపెన్ చేసి చూసినట్లయితే ఎందుకు ఓపెన్ చేయకూడదు అని ప్రశ్నిస్తూ ఉంటున్నారు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనము 3వ వచనము మనము చూసుకున్నట్లయితే, కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నందువలనని వేషధారులు సమాజ మందిరములోను వీధులలోను చేయలాగున నీ ముందర బూర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మం చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండా వలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఇక్కడ చదవబడిన లేఖన భావాన్ని బట్టి అనేకులు ప్రశ్న ఏంటంటే, దేవుని వాక్యము నీవు ధర్మము చేయనప్పుడు నీ కుడి చేతితో చేసేది ఎడమ చేతికి కూడా తెలియకుండా చూచుకోమని లేఖన భావం చెబుతుంటే, ఎందుకు సంఘాలలో కానుక బాక్సును ఓపెన్ చేస్తారు, లేక కానుక పెట్టెను ఓపెన్ చేసి పెడుతూ ఉంటారు? అలా ఇవ్వకూడదు కదా. అలా చేస్తే దేవుని మాటను ధిక్కరించినట్లు కదా. దేవుడు చేయవద్దని అన్న పని చేసినట్టు కదా అని ప్రశ్నించే వాళ్ళు అనేకులు ఉన్నారు. అయితే అటువంటి వారు మొదటగా గమనించవలసిన మాట ఏంటంటే, అసలు కానుకలు సమర్పిస్తున్న మనము దేవునికి ఇస్తున్నది ఏంటి? మన కానుకను ఇస్తున్నామా? ఆయన కాచి కాపాడి కష్టము చేసుకునే శక్తిని ఇచ్చి మన కుటుంబాన్ని పోషించుకునే ఆరోగ్యము ఇచ్చి మంచి ఉద్యోగము ఇచ్చి మంచి జీతాలనిచ్చి మన కుటుంబాన్ని ఏ లోటు లేకుండా పోషించుకోవటానికి సహాయం చేసిన దేవునికి మనము చేస్తున్నదేంటి? కృతజ్ఞత అర్పణ అర్పిస్తూ ఉంటున్నామా లేక ధర్మం చేస్తున్నామా అనేది మనము ఒకసారి గమనించినట్లయితే ఆ బాక్స్ ఓపెన్ చేయొచ్చా చేయకూడదా అన్నది మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ మత్తయి సువార్తకారుడు చక్కగా చెప్తూ ఉంటున్నాడు, నీవు ధర్మము చేసే నీ ధర్మము నీ ఎడమ చేతికి తెలియకుండా చూసుకో, జాగ్రత్త పడు. నీవు కుడి చేతితో చేసేది ఎడమ చేతికి తెలియకూడదు. లేదా ఒకవేళ ఎడమ చేతితో చేసే సహాయము కుడి చేతికి తెలియకుండా చూసుకో. అంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి మన శరీరంలోని భాగమే కదా. దానికి తెలియకుండా చేసేది ఉంటుందా? మనం చేసే ప్రతి ఒక్కటి మన బాడీలోని అవయవాలన్నిటికీ తెలుసు కదా అని అనుకోవచ్చు. అయితే మనము జాగ్రత్తగా గమనించినట్లయితే సంఘమును దేవుని దేహమనే బాడీకి సాదృశ్యముగా ఉన్న దేవునికి సాదృశ్యముగా చూస్తున్నాం. ఆ బాడీలో అవయవాలు ఉంటాయి కదా. మా సంఘమంతా దేవుని ఆ శరీరంలో ఉన్న అవయవాలను పోల్చి దేవుడు చెబుతూ ఉంటున్నాడు, నీవు చేసే సహాయము
నీ తోటి వారికి తెలియకుండా లేదా ఎవరికి తెలియకుండా చూసుకో. నువ్వు చేసే సహాయము నీ తండ్రికి తెలిసి నీ తండ్రి నిన్ను ఆశీర్వదించలే. కానీ లోకం మెప్పు కోసం నేను వాళ్ళకింత సహాయం చేశాను, వీళ్ళకింత సహాయం చేశాను, సంగమునికి ఇది సమర్పించాను, లేక ఈ లోటు గ్రహించి నేను అది సంఘానికి దయచేశాను అని చెప్పుకోవటము అనేది మానవేయమని చెబుతుంటున్నాడు. ఆ వాక్యానికి అర్థం అదే. నువ్వు చేసే ధర్మము కానీ సహాయము కానీ తెలియకుండా చూసుకోమని చెప్పి ఉన్నాడు. కానీ మనము దేవునికి ఇచ్చేది కృతజ్ఞత కానుక, అది సీక్రెట్గా ఉండవలసిన అవసరము లేదు. ఇక్కడ ప్రభువు గమనిస్తూ ఉంటున్నాడు. కానుక పెట్టే యొద్ద నిలబడి ఎవరు ఎంత ఇస్తున్నారు, లేదా వారి హృదయపూర్వకంగా ఇస్తున్నారా, వారు ఉన్న దాంట్లో వారి మెప్పు కొరకు ఇస్తున్నారా, లేక ధారాళముగా ఇస్తూ ఉంటున్నారా అని దేవుడు చూస్తూ ఉంటున్నాడు. మనము కూడా ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వాలి, కానీ ఇతరులకు తెలియాలి, ఇతరులు నన్ను మెచ్చుకోవాలి, సంఘం అంటే ఎంత ప్రేమ, సంఘంలో ఉన్న లోటు గుర్తు చేసుకొని ఇది ఇచ్చాడు అని తెలియాలని వారు ఏదైతే సమర్పిస్తారో దాని మీద వారి పేర్లు రాపించుకుంటూ ఉంటారు. లేదా ఇది నేను ఇచ్చినట్లు నా పేరు అనౌన్స్ చేయమని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. అటువంటి క్రియ కాదు, కానీ చెప్పడం తప్పు అని కాదు, కానీ అలా తెలియాలి, నేను చేసిన సహాయం తెలియాలి అని నువ్వు అనుకోవటం తప్పు. నీవు చేసే సహాయము దేవుడికి తెలియాలి, కానీ మనుషులకు తెలిసినంత మాత్రాన వారు మెచ్చుకుంటారే, కానీ ప్రతిఫలం ఇచ్చేది దేవుడు మాత్రమే. కనుక దేవునికి సమర్పించే వాటి విషయంలో మనము జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి నువ్వు దానం చేస్తుంటే అది సీక్రెట్గా ఉంచాలి, కానీ దేవునికి మనము ఇస్తున్నది కృతజ్ఞత కానుక. ఆయనకి ఇస్తున్నది మనకిచ్చిన దాంట్లో 10వ భాగము మన ఇష్టపూర్తిగా ఇస్తున్నాం, కానీ ఇతరులకు తెలియాలన్న ఉద్దేశంతో ఇచ్చే కానుకను దేవుడు స్వీకరించడు. మనం ఆదికాండములో చూస్తూ ఉంటాం, 4వ అధ్యాయంలో కయ్యను హేబేలు అర్పణలు తెస్తూ ఉంటారు. ఇద్దరు శ్రేష్టమైనవే తీసుకుని వచ్చారు, కానీ కయ్యను యొక్క అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. మనం అనుకోవచ్చు కయ్యను శ్రేష్టమైన అర్పణ తేలేదేమో, హేబేలు శ్రేష్టమైన అర్పణ తెచ్చాడేమో అని. ఇద్దరు శ్రేష్టమైనవే తెచ్చాడు, వాటిలో లోపాలేమి లేవు. కానీ హేబేలు హృదయపూర్వకంగా తెచ్చాడు, కయ్యను మాత్రము. ఇప్పుడు నన్ను 10వ భాగం ఎవరు అడిగారు, నేను ఎవరికి ఇవ్వాలి అని మనసులో సందేహిస్తూ ఉంటున్నారు. ఎందుకంటే అప్పుడు జనులు కానీ యాజకులు కానీ ఎవరు లేరు. సృష్టి ఆరంభం అది. అవ్వ, ఆదాము, కయ్యను, హేబేలు తప్ప సృష్టిలో ఎవరు లేరు. కాబట్టి వారు సందేహిస్తున్నారు ఎవరికి ఇవ్వాలి అని. హేబేలు మాత్రము తాను తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి నేను ఇవ్వాలనుకున్నాను, ఇవ్వాలంతే, ఎవరికి ఇవ్వాలి అన్న సందేహం అనేది
హృదయంలోనికి రానివ్వలేదు. అటువంటి సందేహముతో, కుతంత్రాలతో ఇంత దేవునికి ఇవ్వాలా, ఇది ఉంటే నా కుటుంబ అవసరత తీరుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇవ్వకూడదు. మనము అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో చూస్తూ ఉంటాం. వారు చూసినట్లయితే ఒకసారి చూసుకుందాం. కయ్యను ఆ యొక్క అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో మనము చూస్తూ ఉంటాం. అననీయ సప్ఫీరా మొదటి వచనము నుండి, 5వ అధ్యాయం మొదటి వచనము నుండి, అననీయ అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్ఫీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకొకిన వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా. అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడుతావని వానితో చెప్పాను. అననీయ ఈ మాటలు వినుచునే ప్రాణము విడవగా వినిన వారి కందరికి మిగిలిన భయము కలిగిన. అప్పుడు పడుచు వారు లేచి వాణిని బట్టతో చుట్టి మోసుకొని పోయి పాతి పెట్టేవి. అననీయ సప్ఫీరాలు వాళ్ళు తీసుకున్న ఆలోచన గొప్పది. పొలమమ్మి మనము దేవుని పనికి సహాయం చేయాలి అని తీసుకున్న నిర్ణయం గొప్పదే. పొలం అమ్మిన తర్వాత వచ్చిన ఆ ధనమును చూసి నేను కొంత తీసుకుంటాను, కొంత నా కుటుంబానికి ఉపయోగపడుతుంది అని తీసుకున్నాడు. అది కూడా బాగానే ఉంది. కానీ అపోస్తలుల దగ్గరికి వచ్చిన తర్వాత, అయ్యా నేను ఇంత వెలకు నా భూమిని అమ్మాను, నా కుటుంబ పరిస్థితులను బట్టి కొంత నేను తీసుకున్నాను, కొంత దేవుని పని కొరకు కేటాయించాను, దానిని ఇస్తున్నాను అని చెప్పి ఉన్నట్లయితే అది శాపముగా తోచేది కాదు. అది విలువైనది కనుక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చేవాడు. కానీ అక్కడ ఆ మనుషుల మెప్పు కొరకు, అపోస్తలుల మెప్పు కొరకు కావచ్చు, నేను ఇంతకే అమ్మాను, నా వెలంతా తెచ్చి మీ పాదముల ఎదుట సేవకు నేను సమర్పిస్తున్నాను అని అక్కడ అబద్ధం ఆడాడు. కాబట్టి అక్కడ పేతురు అక్కడ చెబుతూ ఉంటున్నాడు. ఏమని చెబుతూ ఉంటున్నాడు అంటే, అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని ఎందుకు పరిశుద్ధాత్మను మోసపరిచావు? మనుషులతో కాదు, నీవు దేవునితోనే అబద్ధమాడావు అని అక్కడ చెబుతూ ఉంటున్నాడు. ఆ మాట వింటూనే అతడు చేసిన తప్పుకు ప్రాణం విడిచిన విధంగా మనం చూస్తూ ఉంటున్నాం. మనం చేసేది ఇష్టపూర్వకంగా దేవునికి తెలియాలి. దేవుడు నన్ను నా పనికి తగిన ఫలితాన్ని ఇవ్వాలి అని ఉండాలి. కానీ లోకస్తులకు తెలియాలి, మనుషులు నన్ను మెచ్చుకోవాలి అని నువ్వు చేసే కార్యము చేయవద్దని చెప్పాడే. కానీ దేవునికి ఇచ్చే కానుకను
సీక్రెట్గా చేయమని చెప్పలేదని మొదటిగా గమనించినట్లయితే మనము దేవుని యొక్క నియమాన్ని పాటించిన వారము అవుతామని ప్రభు పేట మీ అందరికీ తెలియజేస్తుంటున్నాను. అయితే మనం ఇంకోటి గమనించినట్లయితే 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనమును కూడా మనము చూసుకుందాం. 8వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా మనము చూసుకున్నట్లయితే రెండవ కొరింథీ పత్రిక 8:9 మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఇక్కడ మనము చూసినట్లయితే దేవుడు తన మహిమ దేహాన్ని వదిలి తన సింహాసనాన్ని విడిచి మనిషి రూపము దాల్చి మట్టి దేహమును ధరించి సింహాసనం మీద కోట్లాది దూతలతో పొగడబడుతున్న దేవుడు మట్టి రూపమును దాల్చి నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను పాపము నుండి విడిపించాలని దేవుని పోలికను నీకు నాకు కలిగించాలని నీలో నాలో ఏర్పడాలని తన జీవితంలో ధనవంతుడిగా ఉండి దరిద్రుడిగా ఈ లోకానికి వచ్చి దరిద్రతలో చీకటి బ్రతుకులో పాపానికి బానిసలుగా ఉన్న మనలను పాప బానిసత్వం నుండి విడిపించి దేవుడితో సమాధానము కలిగించడానికి పరలోకంలో ఆయన ఆస్తిలో మనలను భాగస్వాములుగా చేయటానికి ఈ లోకంలో దరిద్రతలో ఉంటున్న నిన్ను నన్ను ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా వచ్చిన్నాడని లేఖన భాగంలో మనం ఇప్పుడు చదువుకొని ఉన్నాం. అటువంటి ధనవంతుడైన దేవునికి నీవు నేను చేస్తున్నది కృతజ్ఞత అర్పణ లేక దానము చేస్తున్నామా, ధర్మము చేస్తున్నామా? ఒకవేళ ధర్మము చేస్తూ ఉంటున్నట్లయితే ఆ కానుక పెట్టెను ఓపెన్ చేయకుండా సీక్రెట్గా ఇవ్వాలి. కానుక పెట్టెను ఓపెన్ చేయకూడదు. మీరు చెబుతున్న మాట ఆ మాటకు మీరు ఏకీభవిస్తే కానుక పెట్టెను ఓపెన్ చేయకూడదని అంగీకరించవచ్చని మరి గమనించాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. అలాగే ఆయన ధనవంతుడు కాబట్టి ఆయనకు మనము దానము చేసేంత గొప్పవారము కాదని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే ఆయన ధనవంతుడు కాబట్టి యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో దేవుని పిల్లలమైన మనలను పిలుస్తూ ఉంటున్నాడు. ఏమని అంటే 55వ అధ్యాయం మొదటి నుండి 2-3 వచనాలు చూసుకుందాం. దప్పికొనిన వారులారా నీళ్ళ ఎద్దుకు రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయడి. రూకలు లేకపోయినను ఏమీ నీయకయే ద్రాక్ష రసమును పాలను కొనుడి. ఆహారం కాని దాని కొరకు మీరెలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలుగజేయని దాని కొరకు
మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవి ఒగ్గి నా యుద్ధకు రండి, మీరు వినిన యెడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదు నాకు చూపిన శాశ్వత కృపను మీకు చూపదును అని చెబుతూ ఉంటున్నాడు. అంటే ఆయన ధనవంతుడు కాబట్టి ఆయన నాకాడ సమృద్ధి ఉంది. ప్రియ బిడ్డలారా, మీరు దాహము కొనుచున్నట్లయితే నా దగ్గరికి వచ్చి మీ దప్పిక తీర్చుకొనిడి. మీరు ఆకలి కొనుచున్నట్లయితే వచ్చి కొని భోజనం చేయండి. రోకలు లేకపోయినా పర్వాలేదు, మీరు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు. మీరు వచ్చి సంతృష్టిగా తిని సంతోషించండి. మీ యొక్క ప్రాణములను సారమైన దాని యందు సుఖింపనీయుడి. మంచి పదార్థములను భుజించుడి అని పిలుపునిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన ధనవంతుడు, సర్వజీవి కోరికలు తీర్చగల దేవుడు. కనుక మనము ఆయనకు మనకిస్తున్న ఆరోగ్యమును బట్టి, ఆయుష్ను బట్టి దినదినము ఆయన మనలను కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచుతున్న విధానాన్ని బట్టి మనము ఆయనకు కృతజ్ఞత అర్పిస్తున్నామే కానీ ధర్మము చేయట్లేదని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. అలాగే యెషయా గ్రంథము 66:1-2 వచనాలు కూడా మనము చూసుకుందాం. 66వ అధ్యాయము 1-2 వచనాలు. యెహోవా ఇలాగు ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రామ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. ఆయన సెలవిస్తున్న మాట ఏంటంటే, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అక్కడ మీరు చేయదలుచు వాటిని చేసినంత మాత్రాన మీకు ప్రయోజనం ఏంటి? అవన్నీ నావే, అవన్నీ నావే. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే, విరిగి నలిగిన హృదయముతో దీనుడవై నలిగిన హృదయం కలిగిన వాడవై నా మాట వినమని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. భూమి ఆకాశములే ఆయన స్వాధీనంలో ఉంటున్నాయి. భూమిలో సృష్టిలో సమస్తము ఆయన మాట వింటున్నవి. అటువంటి ఉన్నతమైన సర్వ సృష్టి గల దేవునికి నేను కృతజ్ఞత చెబుతున్నామే కానీ మనము ధర్మం చేయట్లేదని మనము జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. అలాగే హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 7-8 వచనాల్లో కూడా మనము చూసినట్లయితే, హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 2వ అధ్యాయము 7-8
వచనాలు మనము చూసుకుందాం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నేను అన్ని జనులందరినీ కదిలింపక అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేపడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. వెండి నాది, బంగారము నాది. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు, వెండి నాది, బంగారము నాది అని. అటువంటి దేవునికి నీవు నేను ధర్మము చేయగలిగిన స్థితిలో ఉంటున్నామా? మనము ఇచ్చుచున్నది కృతజ్ఞత మాత్రమే. కాబట్టి అదే మీరు అందరూ గమనించి నడుచుకోవాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. మరొక చోట దేవుడు తెలియజేస్తూ ఉంటాడు, ఏంటంటే కీర్తనలు 128 అధ్యాయము రాసుకోండి. 128 అధ్యాయం 1 నుండి 6 వచనాలు మనము చూసుకున్నట్లయితే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిస్తే ఆయన మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటాడని చెబుతూ ఉంటున్నాడు. యెరూషలేమునకు క్షేమము కలిగించుట మీరు చూస్తూ ఉంటారని, మీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ ఒలీవ మొక్కలుగా ఉంటారని, అలాగే 127 కీర్తనలో నీవు నీ కష్టార్జితమును అనుభవించే సహాయమును కూడా ఆయన దయచేస్తూ ఉంటాడని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఆ ఆది కాండంలో కూడా మనము 26 అధ్యాయంలోను ఆ యొక్క 12 అధ్యాయంలో కూడా మనం చూస్తూ ఉంటాము. మరి అబ్రహాముకు ఆస్తి ఇస్తూ ఉంటున్నప్పుడు ఆయన, ప్రభువా నాకు ఎంత ఇచ్చినా ప్రయోజనం ఏంటి, నా ఆస్తి అధికమవుతూ ఉంటున్నది అన్నట్లు మాట్లాడుతూ, నా ఆస్తి అంతటికి వారసుడు ఎవరు లేరు, నా ఇంటి పనివాడే నా ఆస్తికి యజమానుడు అవుతూ ఉంటాడు కదా అని అక్కడ అబ్రహాము మాట్లాడుతూ ఉంటున్నట్లుగా మరి 12వ అధ్యాయంలో 26 అధ్యాయము 12వ వచనంలో ఇస్సాకు విత్తనాలు వేసి క్రమక్రమంగా 100 ఫలం పొందిన విధంగా అతని ఆస్తి అభివృద్ధిలోనికి వచ్చిన విధంగా మనం చూస్తున్నాం. మొదటిగా మనము అబ్రహాము యొక్క ఆశీర్వాదాన్ని చూసినట్లయితే, మరి ఆది కాండము 15 అధ్యాయము 1వ వచనం అండి. నేను పొరపాటున మరి రెఫరెన్స్ తప్పుగా చెప్పాను, క్షమించాలి. ఆది కాండము 15 అధ్యాయము 1వ వచనంలో అబ్రహాము యొక్క ఆస్తిని ఇస్తుంటే, నాకు కుమారులు లేరు, ఆస్తి చాలా ఇచ్చావు, నా ఆస్తి అంతటికి వారసుడుగా నా ఇంటి పనివాడే ఆస్తికర్త అవుతూ ఉంటున్నాడే అని చెబుతున్నట్టుగా మనము చూస్తూ ఉంటాం. మరొక మాటను మనము చూసినట్లయితే దేవుడు అంటున్నాడు, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలనుగా చేస్తాను అని చెబుతున్న మాటను కూడా మనము చూస్తూ ఉంటాం. కాబట్టి మనము ఆ కానుక పెట్టే విషయంలో తెలుసుకోవలసిన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, కానుక పెట్టే ఓపెనము చేయడం తప్పు అని కాదు, చేయకపోవడం తప్పని కాదు. ఆ యొక్క కర్ర సంచిలో కానుకను సమకూర్చడం కూడా తప్పు కాదు. వీటిలో ఏది తప్పు కాదు. కానీ
వాక్యమును సరిగా అర్థం చేసుకోకపోవడం వలన వచ్చిన తప్పు మాత్రమే. కాబట్టి మన పరిచర్యలు దేవుని దృష్టికి ఎలా ఉంటున్నాయి? దేవుని ప్రేమను లోకానికి చాటిస్తున్నామా, లేక లోపాలను చూపించే స్థితిలో మనం ఉంటున్నామా? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఆనాటి దినాల్లో విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అని చెప్పిన మాటను మనం చూస్తే, ఎక్కువ ప్రయాణం చేస్తే, ఎక్కువ ప్రయాసపడితే హృదయపూర్వకంగా ప్రభువును అలసటలో హృదయపూర్వకంగా దేవుని స్తుతించలేరని చెప్పి ఉన్నారు. కానీ ఆనాటి శాస్త్రులు పరిచయులు ఆదివారము ఏ పని చేయకూడదు కదా, ఇది విశ్రాంతి దినము కదా, లేకపోతే ఆనాటి దినాల్లో శనివారము విశ్రాంతి దినము కాబట్టి ఈ విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరిస్తున్నారా, దేవుణ్ణి ఆరాధిస్తున్నారా, ఏమన్నా పనులు చేసుకుంటున్నారా? ఏమన్నా పనులు చేసుకుంటూ దేవుణ్ణి స్తుతించకపోతే వారికి శిక్ష విధించాలన్న ఉద్దేశంలోనే ఆనాటి శాస్త్రులు పరిచయులు ఉన్నారు. కానీ ఆ యొక్క ఆదివారము వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నామా, వ్యర్థముగా గడుపుతున్నామా అని వారు తెలుసుకోలేకపోయి ఉన్నారు. ఆ యొక్క ఎవరైతే ఆ ఆదివార దినము పని చేసుకునే స్థితిలో ఉంటున్నారో వారిని కనిపెట్టుటలోనే ఆ యొక్క సమయాన్ని వ్యర్థం చేసుకున్నారు. అలాగే లోపాలను కనిపెట్టే పనిలో పడి దేవుని ప్రేమను లోకానికి అందించగలుగుతున్నామా లేదా అనేది మనము జ్ఞాపకం చేసుకొని, తీర్పు తీర్చువాడు ప్రభువే కాబట్టి దేవుడిచ్చింది లోకానికి సేవ చేయటానికే మనల్ని ఉంచి ఉన్నాడు. కాబట్టి ఆ పని మాత్రమే మనము చేయాలని ప్రభు పేట కోరుతూ ఉంటున్నాను. ఈ మాటల ద్వారా ఎవరన్నా హర్ట్ అయినట్లయితే, బాధపడినట్లయితే క్షమించి, ఏదేమైనా వాక్యంను సరిగా అర్థం చేసుకొని దేవుని ప్రేమను లోకానికి చాటించే పనిలో మనం ఉండాలని ప్రభుపేట మీ అందరినీ కోరుకుంటూ చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.